ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో దోబిగలిలో ఒక ఇంట్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నటువంటి సమాచారం లాగా మేము పోలీసు వారం ఇమీడియట్గా అక్కడికి రష్ కావడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో ఇస్లావత్ గోవింద్, ఇతను పల్లెచెల్క తండ ఆఫ్ అమన్గల్ మండలం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఇతను గత 6 నెలలుగా ఇక్కడ రూమ్ కిరాయి తీసుకొని మార్కెట్లో అవైలబుల్ ఉండేటువంటి వివిధ రకాల కంపెనీలకు చెందినటువంటి ఆయిలు, తర్వాత అలాగే డాల్డా, వనస్పతి, ఈ రెండు కూడా తీసుకొని దాన్ని మిక్స్ చేస్తూ దీన్ని సీసాలలో, ప్లాస్టిక్ బాటిల్స్లలో నింపి తనకు పశువులు ఉన్నాయని చెప్పేసి, ఇంటి నెయ్యి అని చెప్పేసి అతను హ్యాండ్ బ్యాగ్ ద్వారా ఊరూరుకు తిరిగి అమ్ముకుంటున్నట్టుగా మాకు మా యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీనికి సంబంధించి మేము అతన్ని అదుపులో తీసుకొని ఆ యొక్క మెటీరియల్ సీజ్ చేసి సంబంధిత ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇటు మెటీరియల్ను వారి ద్వారా ల్యాబ్కు పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత అతని మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే ఈ కల్తీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్చరిక, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కల్తీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏది కానీ కల్తీకి పాల్పడితే కనుక చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.